మీకు అంటే సినిమా టు సినిమాకి మధ్య ఒక ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్కి భాస్కర్ గారు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనేది ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్. ఇప్పటి నుంచే కదా మీ కెరియర్ స్టార్ట్ వెంటనే సినిమాలు చేయటం ఎందుకని కుదరట్లేదు మీకు? చేసేద్దాం అనుకుంటాను, కాకపోతే ఏంటంటే ఏదో ఒక పాయింట్ ఎగ్జైట్ చేస్తుంది. పాయింట్ ఇది చాలా బాగుంది, ఇది ఇంపార్టెంట్, ఇది చెప్పాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో దెన్ ఏంటంటే అది ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇది చేయాలి, ఇది రాయాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఏంటంటే అందులో నుంచి అలా అవుతుంది. ఆ ప్రాసెస్, ఆ రైటింగ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకు అది తెలియట్లేదు. ఓకే, మేబీ ఏంటంటే అక్కడ ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేస్తాను. ఎవరున్నారు సార్ మీ టీం గురించి? అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బొమ్మరి నుంచి జాక్ వరకు మీ రైటింగ్ స్పేస్లో మీకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు? అది మారుతూనే వచ్చారు, ఇప్పటి వరకు మారుతూనే వచ్చారు, కాన్స్టెంట్గా అలా అని లేదు. బట్ సేమ్ టైం ఏంటంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ రాజా ఉన్నాడు, తమిళ్లో డైరెక్టర్ అయ్యారు. ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరం. సో ఏంటంటే కథ డెఫినెట్గా ఏ కథ చేసినా తనకు చెప్తాను, తను ఏం చేసినా నాకు చెప్తాడు. సో ఏదో ఒక టైంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు కంపల్సరీ తన సినిమాకి నేను 2 రోజులు వెళ్తాను, చూస్తా. అలాగే తను వస్తాడు, చూస్తాడు. ఆ టైప్లో కంటిన్యూస్గా ఓవర్ ద పీరియడ్ ఎన్నేళ్ళగా కంటిన్యూస్గా ఒక వ్యక్తి కనెక్ట్ అవుతా వస్తున్నాడంటే రాజా చెప్పచ్చు.